పెళ్లి చేసుకోబోయే నిమిషా కూడా వచ్చి చీరలు సెలెక్ట్ చేసుకోవడం లేదు కాంచన. అందరికంటే ముందొచ్చి కూర్చుని అంచు బాలేదు, సంచి బాలేదు అంటూ చీరలన్నీ తెగ వెతికేస్తున్నావు. అత్తయ్య వాళ్ళు చూశారంటే బాగోదేమో కాంచన. అలాంటివన్నీ పెట్టుకుంటే ఈ భూమండలంలో బ్రతకలేమండి. కాసేపు సైలెంట్ గా ఉండండి. రండి. ఏంటి నిరంజన్ గారు అప్పుడే వచ్చేసారేంటి? అవునమ్మా, నేను త్వరగా వస్తే మీరు కూడా సెలెక్ట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. వదినా, ఏ విషయంలో అయినా స్లోగా ఉంటావేమో కానీ కొత్త బట్టల విషయంలో మాత్రం భలే ఫాస్ట్ గా ఉంటావే. హరిత, కాంచన పల్స్ భలే పట్టుకున్నావే. కాంచన చీరలు చూస్తే చంద్రముఖి అయిపోతుంది. ఇక మీరు నోరు మూస్తారా? సెలెక్ట్ చేయడంలో సాయం చేయమంటే చేతగాని సొల్లు కబుర్లన్నీ చెప్తున్నారు. సరే సరే, ఎవరికి కావాల్సిన బట్టలు వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. సార్ జ్యూస్. నాకొద్దిప్పుడు. తీసుకోమ్మా. నిమిషకు కూడా కొన్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుందేమో. నిమిషకి మనం తీసినా తనకి నచ్చుతాయో నచ్చవో కదా. భలే దానివత్తయ్య. షాప్ కి వెళ్ళినా కూడా నిమిషకి నేనే బట్టలు తీయాలి. దానికి నా సెలెక్షన్ అంటే భలే నచ్చుతుంది. కాంచన, సొంత డబ్బా కొట్టుకోవడంలో సునామీ కన్నా ఫాస్ట్ గా ఉంటావు కాంచన. డబ్బా కొట్టడం కాదు, సైలెంట్ గా ఉండకపోతే మీ ముక్కు పగలగొడతాను. అందరిలోనూ నవ్వరు తీయడానికే ఉంటారు. పోనీ నిమిష కోసం తర్వాత ఇంకోసారి షాపింగ్ చేద్దామా? ఇది చూడండి అమ్మా. అయ్యో, అలా ఏం అవసరం లేదు మావయ్య. నేను హరిత సెలెక్ట్ చేస్తాను చూడండి. అది ఖచ్చితంగా నిమిషకు నచ్చుతాయి. అలా అయితే పర్వాలేదు, తన కోసం కూడా మీరే సెలెక్ట్ చేసేసేయండి. అబ్బా, ఇదైతే నాకు భలే బాగుంటుంది. ఈ కలర్ నాకొక్కటి కూడా లేదు. కాంచన, నిరంజన్ గారిని బట్టలు తీసుకురమ్మని చెప్పింది పెళ్లి కూతురు బట్టలు తీయడానికి. నువ్వు గుట్టలు గుట్టలుగా బట్టలు పక్కన పెట్టుకోవడానికి కాదు. అయ్యో దేవుడా, ఎందుకండి నా పరువు ఇలా తీసేస్తున్నారు? ముందు నిమిషాకి బట్టలు తీ కాంచన. అసలే నీ చీరలతో కబోర్డ్లన్నీ నిండిపోయాయి. ఇప్పుడు నువ్వు కొత్త చీరలు తీస్తే కొత్త కబోర్డ్లు చేయించాలి. పర్వాలేదులే అన్నయ్య, ఇంట్లో పని మనుషులు పాత చీరలిచ్చినా సంతోషంగా తీసుకుంటారు. కాంచన వదిన తన పాత చీరలు కొన్ని పని మనుషులకిస్తుందిలే. మామ్, ఈ సారీ ఎలా ఉంది? బాగుంది హరిత, తీసుకో. నీ ఒంటికి చాలా బాగా సూట్ అవుతుంది. ఇదెలా ఉంది? బానే ఉంది. అయినా నువ్వు ఒక్కదానివే తీసుకోవడం కాదు, నిమిషకు కూడా తీసుకో. పెళ్లి దాంది. అమ్మయ్యా. అత్తయ్య గారు, మీరు అప్పుడప్పుడు అలా గుర్తు చేస్తూ ఉండండి. లేకపోతే మర్చిపోయి కాంచన తన పెళ్ళి అనుకుని చీరలన్నీ అదే తీసేసుకుంటుంది. కావాలంటే తీసుకుంటాను, మధ్యలో మీకేంటంట? మా అమ్మ తలుచుకుంటే మరొక 1000 చీరలు ఇప్పటికిప్పుడే తెప్పించగలదు కదమ్మా. ఆ సిచ్యువేషన్ వస్తే అలాగే చేస్తానులే, కానీ ముందు త్వరగా సెలెక్ట్ చేయండి. నిమిషమని రంజిత్ని ఎలా వెనక్కి తీసుకురావాలి? నీలవేణి, ఏంటి నిలబడే చూస్తున్నావు? నువ్వు కూడా బట్టలు సెలెక్ట్ చేసుకో. నీలవేణికి ఇలాంటి చీరలు చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. ఇంకా ఏం కట్టుకుంటుంది? అనవసరంగా అలవాట్లేని పనులు నీలవేణికి అప్పజెప్పకన్నయ్యా. నాదే ఉందిలే అమ్మా, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట తీసుకుంటానులేండి.